కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేదని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. 8 సంవత్సరాల్లో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేసి విజయం సాధించడం కూడా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలు దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. భగవంతుని ఒకటే మొక్కిన నేను ఈ రోజు నిన్న ఇదికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కిన, గుండు కొట్టించుకున్నా, దర్శనం చేసుకున్నా, భగవంతుని ఒకటే మొక్కిన. మా సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ వైపు ఇప్పుడు ఆంధ్రాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి అందరు ఎవరితో కూడా పొత్తు లేకుండా ఏదైనా పొత్తుంటే మా సీఎం కేసీఆర్ గారు ఆయనే చూస్తున్నాడు. కానీ గ్యారంటీగా 2024 లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 175 సీట్లకు నిలబెట్టేది ఖాయం.